నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఏబిఎన్ రాధాకృష్ణ గారి పైన చేసినటువంటి కామెంట్స్ని ఎలా చూడాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇటీవల ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తాటిపర్తి చంద్రశేఖర్ ఏ విధంగా కామెంట్స్ చేశారో వినిపిస్తాను సార్. పక్క రాష్ట్రంలో తలదాచుకొని ఉన్నాను, నాకు పక్క రాష్ట్రంలో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, నన్ను ఎవడు ఏం చేయలేడు అనేటటువంటి ఆ భావన, ఆ గర్వం, ఆ అధికార మదం, ఆ ధన గర్వం, ధన బలం, తనకున్నటువంటి కుల బలం, తనకున్నటువంటి పత్రికా బలం, ఇవన్నీ నిన్ను కాపాడలేవు అని తనకు వాన్ చేయటానికే మేము అక్కడికి వెళ్ళాం. అడుగు దూరంలో వదిలిపెట్టి వచ్చాం. అడుగు లోపలికి వేయడం పెద్ద సమస్య కాదు అని చెప్పొచ్చు. ఏబిఎన్ రాధాకృష్ణ గారు పక్క రాష్ట్రంలో దాక్కున్నారు, ధన బలం, కుల బలం, ఇటువంటి పత్రికా బలం అడ్డు పెట్టుకుని ఇటువంటి రాజకీయాలు చేస్తున్నారు అన్నట్టుగా ఈయన చేసినటువంటి కామెంట్స్ని ఎలా చూడాలంటారు? అతనికి బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. మరి అతను ఇటువంటి వాళ్ళే ఉన్నట్టున్నారు. మొత్తం జగన్మోహన్ రెడ్డి చుట్టూతా ఇటువంటి వాళ్ళే ఉన్నట్టుగా ఉన్నారు. రాధాకృష్ణ ఆయన తెలంగాణ వ్యక్తి, తెలంగాణలో పుట్టి పెరిగిన వ్యక్తి, తెలంగాణవాది. ఆయన పక్క రాష్ట్రంలో తలదాచుకోవటం కాదు. తాటిపర్తి చంద్రశేఖర్, నువ్వు వెళ్ళి హైదరాబాదులో తలదాచుకుంటున్నావు. నువ్వు హైదరాబాద్, నీ వ్యాపారాలు అన్నీ హైదరాబాద్లో పెట్టుకొని నువ్వు వలసపోయినట్టు. రాధాకృష్ణ వలసపోలా, రాధాకృష్ణ అక్కడే ఉన్నాడు, తెలంగాణలోనే ఉంటాడు. నువ్వు నీ బ్యాచ్ అంతా కూడా ఆంధ్రా నుంచి వలసపోతారు తెలంగాణకి వ్యాపారాలు చేసుకోవడానికి. రాధాకృష్ణ మీ గురించి రాసింది ఇదే. మీకు బుర్ర తలకాయ మీద, మీ మెడ మీద తలకాయ లేదు, ఉన్న తలకాయల్లో గుజ్జు లేదు అనే రాశాడు. నిన్ను ఉద్దేశించే రాసినట్టున్నాడు. లేకపోతే నువ్వు అసలు రాధాకృష్ణ ఎవరు ఏంటి అనేది కూడా తెలుసుకోకుండా ఇన్ని మాటలు మాట్లాడుతూ ఒక అడుగు దూరంలో వదిలేసి వచ్చావా? పోలీసులు నిన్ను చెంప మీద కొట్టి పంపించారా? చంద్రశేఖర్, క్లియర్గా గుర్తు తెచ్చుకొని చెప్పు. నువ్వు ఒక అడుగు దూరంలో రాధాకృష్ణని వదిలేసి వచ్చావా? పోలీసులు నిన్ను చెంప మీద లాగి కొడితే రిటర్న్ వచ్చావా? క్లియర్ కట్గా ఆలోచించుకో. ఒక 10 నిమిషాలు కూర్చొని ఎండలో పడి ఉన్నట్టున్నావు, చక్కగా చల్లటి మజ్జిగ తాగు. మజ్జిగ తాగి నువ్వు ఆలోచించు. పోలీసులతో దెబ్బలు తిని నేను ఎమ్మెల్యేని అంటే, ఎమ్మెల్యే అయితే నాకేంట్రా, నువ్వు ఏ ఎమ్మెల్యేవో నాకేం తెలుసు? నువ్వు ఇక్కడ ఎక్కడి నుంచి అంటే దాదాపుగా ఒక ఫర్లాంగ్ దూరం నుంచి అతను మనుషులను వేసుకొని, 10 మంది మనుషులను వేసుకొని పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. అది ఇట్ ఈజ్ ఎ హాస్పిటల్ రోడ్. అపోలో హాస్పిటల్ ఉంటుంది అక్కడ, పేషెంట్లు ఉంటారు. అంబులెన్స్ని ఆపాడు. ఇతని తాటిపర్తి చంద్రశేఖర్ అనే అతను గ్యాంగ్ని వేసుకొని వస్తూ ఉంటే అంబులెన్స్కి దోవ ఇవ్వలేదు. అంబులెన్స్కి దోవ ఇవ్వకుండా అడ్డం పరిగెత్తుతుంటే పోలీసులు ఆపారు. నువ్వు ఆగవయ్యా, ఎందుకు నడుచుకుంటూ పో అని చెప్పి చెప్తూ ఉంటే పోలీసుల మాట వినకుండా పోలీసుల్ని తోసుకుంటూ పరిగెత్తుతూ ఉంటే పోలీసులు పరిగెత్తుకుంటూ వచ్చి ఆపి లాగి దవడకు ఒకటి ఇస్తే అప్పుడు ఆగాడు. ఈ పనవట్ట వచ్చి రాధాకృష్ణని ఒక అడుగు దూరంలో వదిలేసి వచ్చాట. ఏం మాట్లాడతారో ఏం చేస్తారో. రాధాకృష్ణకి అంటే రాధాకృష్ణ ఆంధ్ర ప్రాంతం వాడా, తెలంగాణ ప్రాంతం వాడా, బేసిక్ నాలెడ్జ్ ఉండాలి కదా. అంటే నీకు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. అటువంటి వ్యక్తివి నువ్వు వచ్చి, అందుకనే రాధాకృష్ణ రాసింది నాకు బాగా నచ్చుతుంది. ఎందుకు నచ్చుతుంది అంటే, ఇట్ట బుర్రలో గుజ్జు లేని వాళ్ళందరూ ఉన్నారు, తయారయ్యారు వైసీపీలో అని ఆయన రాస్తున్నాడు. మీకు రాధాకృష్ణని వెళ్ళి అడుగు దూరంలో వదిలేసి వచ్చావు కదా తాటిపర్తి చంద్రశేఖర్. 3 రోజుల నుంచి ఎందుకు మాట్లాడటం లేదు రాధాకృష్ణ గురించి? ఇప్పుడు మాట్లాడు. రాధాకృష్ణ గురించి ఇప్పుడు మాట్లాడగలుగుతావా? నీకు, నీ బాస్కి, నిన్ను పంపించినోడికి, మీ అందరికీ ధైర్యం ఉందా? రాధాకృష్ణ తన మొన్న సండే వచ్చిన కొత్త పలుకులో ఒక విషయం రాశాడు. అది చదివిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి చెమట పట్టి ఉంటుంది. నీకు 20-25 ఏళ్ల కిందట నీ ఇంట్లో ఏం జరిగిందో నేను చెప్తానని చెప్పి ఆయన చేసిన ఒక కామెంట్ తోటి వీళ్ళందరి గుండెల్లో రాయబడ్డది. ఆగిపోయారు. ఇంకెవరు? జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అందరికీ, మాట్లాడద్దు రాధాకృష్ణ గురించి ఎవరు మాట్లాడద్దని. మీరు కావాలని చూడండి, రాధాకృష్ణ గురించి ఎవడు మాట్లాడాలా?
ఎందుకు మాట్లాడటంలే? నువ్వు వచ్చే ఒక్క అడుగు దూరంలో వదిలేసావు కదా రాధాకృష్ణని. మాట్లాడు, ఇప్పుడు మాట్లాడు. నువ్వు నీ దయాధర్మం మీద నువ్వు వదిలేసి వచ్చినట్టు చెప్తున్నావు కదా చంద్రశేఖర్. ఇప్పుడు మాట్లాడు. నీ బాసే మాట్లాడలేకపోతున్నాడు, నువ్వెంత? ఇతను ఇదే తాటిపర్తి చంద్రశేఖరు ఎమ్మెల్యే కదా. ఎమ్మెల్యే అంటే అసెంబ్లీకి వెళ్తే ఎమ్మెల్యే అంటారు, లేకపోతే ఎమ్మెల్యే అనరు. ఇతనికి గవర్నర్ స్పీచ్కి బడ్జెట్ స్పీచ్కి తేడా తెలియదు. గవర్నర్ స్పీచ్ ఇస్తే బడ్జెట్ స్పీచ్ అసలు బాగలేదని చెప్పిన వ్యక్తి ఇతను. అంటే ఇటువంటి అసలు హాఫ్ నాలెడ్జ్ అని కాదు, పావు నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకొని వెంట పెట్టుకొని తిరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి నీ పరువు పోతుంది. అంటే అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డికి పరువు ఏమీ పెద్ద అంతగా లేదు, కానీ నువ్వు ఎవరినైనా ఒక మాట అనేటప్పుడు ఆలోచించుకోవాలి. హైదరాబాద్ వెళ్ళి ఆంధ్రజ్యోతి ఆఫీసు దగ్గర ధర్నా చేసావు, ఏమైంది? ఏం సాధించావు? పోలీస్ కేసు పెట్టారు. పోలీస్ కేసులో మొత్తం 22 మీద పోలీసులు కేసు పెట్టారు, అందులో నువ్వు కూడా ఉన్నావు. నీ పరిస్థితి ఏంటి? కేసుకు రావాలా హైదరాబాదు? నీకు ఇంతకు ముందర కూడా జగన్మోహన్ రెడ్డి ఆ నాంపల్లి కోర్టులో అటెండెన్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా ఈ తాటిపత్తి చంద్రశేఖరే మనుషుల్ని తెప్పించాడు. లారీలో ఎర్రగొండపాలెం నుంచి మనుషుల్ని తెప్పించి వాళ్ళు హైదరాబాద్కు వచ్చి సీఎం 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 అని అరిచారు. అంటే తెలంగాణకు సీఎం అవుతాడా ఈ జగన్మోహన్ రెడ్డి? అప్పుడే చెప్పాను, నాలాంటి వాళ్ళు చాలామంది చెప్పారు, హైదరాబాద్ వచ్చి సీఎం అని అరుస్తారేంద్రా, మీకు అసలు బుర్ర ఉందా అని అడిగారు. హైదరాబాద్ వచ్చి సీఎం సీఎం అని అరిస్తే అర్థం ఏంటి? తెలంగాణకి సీఎం అవుతావా ఈ జగన్మోహన్ రెడ్డి? అంటే వాళ్ళకి ఏమాత్రం బేసిక్ కూడా నాలెడ్జ్ కూడా లేని వ్యక్తులు వీళ్ళందరూ. మా ఎర్రగొండపాలెం నుంచి ఆ బస్సులు వేసుకొని రావటం, హైదరాబాద్ వచ్చి జగన్మోహన్ రెడ్డిని అదే బ్యాచ్ కోర్టు దాకా తీసుకెళ్ళటం, మళ్ళీ అక్కడి నుంచి ఇదంతా కాంట్రాక్టు డబ్బులు. ఇటువంటి బ్యాచ్ని వేసుకొని తిరిగే ఈ వ్యక్తి వచ్చి ఏబిఎన్ మీద, లేకపోతే ఆంధ్రజ్యోతి మీద, లేకపోతే రాధాకృష్ణని తెలంగాణ సీఎం కాపాడుతాడని ధైర్యమా? ఏమైనా నీకు అసలు నాలెడ్జ్ ఉందా? నీకు ఏదన్నా బేసిక్ అయినా ఇన్ఫర్మేషన్ ఉండాలి. అటువంటిది ఏమీ లేకుండా ఈ మాట్లాడి నువ్వు ఏదో మాట్లాడావు ఆ ఛానల్లో, ఆ ఎదురుగా క్వశ్చన్ అడిగే అతనికన్నా కొంచెం ఉండాలి కదా, కొంచెం ఉండి చెప్పాలి. రాధాకృష్ణ తెలంగాణ బహుశా అతనికి కూడా తెలియదేమో, ఆ ఎదురుగా ఉన్న అతనికి కూడా రాధాకృష్ణ గురించి తెలియదేమో. అంటే వీళ్ళందరూ కూడా వచ్చి హైదరాబాద్ వచ్చి వ్యాపారాలు చేసుకుంటూ, రాజకీయాలు చేసుకుంటూ, డబ్బులు సంపాదించుకుంటూ, ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కొల్లగొట్టి తీసుకొచ్చి హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడతారు. వీళ్ళందరూ చేసే పని అది. మనం మద్యం కుంభకోణంలో కొట్టేసిన డబ్బులు, మద్యం కుంభకోణం ఎక్కడ జరిగింది? ఆంధ్రాలో జరిగింది. దాని పెట్టుబడులు ఎక్కడ పెట్టారు? హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో పెట్టారు. అఫ్కోర్స్ దుబాయ్లో కూడా పెట్టారు, హైదరాబాదులో హాస్పిటల్స్ పెట్టారు, హైదరాబాదు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారు, హైదరాబాదులో సినిమాలు తీశారు. అంటే ఏంటి? ఆంధ్ర ప్రజల నోటి దగ్గర కూడు తీసుకొచ్చి వీళ్ళు వ్యాపారాలు తెలంగాణలో చేసే ఈ బ్యాచ్ వీళ్ళందరూ వచ్చి రాధాకృష్ణ గురించి మాట్లాడతారు. వీళ్ళు మాట్లాడే మాటలకి, వీళ్ళు చేసే చేష్టలకి వీళ్ళకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఇతనికి పర్టికులర్గా ఇతనికైతే మీరు అక్కడ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ కార్యాలయం ముందర ఇచ్చిన స్లోగన్స్ చూస్తే కూడా ఇతని స్థాయి ఏంటో అర్థమవుతుంది. ఇతను అక్కడ ఇచ్చిన స్లోగన్లు ఇవాళ వెళ్ళి ఇచ్చిరమ్మను. అసలు నువ్వు తాటిపత్తి చంద్రశేఖర్, నిన్ను ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. నీకు ఏబిఎన్లో వచ్చింది సాటర్డే, నువ్వు ధర్నా చేసింది ట్యూస్డే. ఈ 3 రోజులు ఏం చేసావమ్మా? ఈ 3 రోజులు ఏం చేసావు? చదవలేదా? చదివినా అర్థం కాలేదా? 3 రోజుల తర్వాత నీకు అర్థమైందా ఏంటి? కరెక్ట్గా చెప్పాలి, కరెక్ట్గా నేర్చుకో. అసలు నీకు ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయో ఏంటో నేర్చుకో. ఎవరెవరు మనుషులు ఎట్లా మాట్లాడతారో తెలుసుకో. జర్నలిజం అంటే ఏంటో బేసిక్స్ నేర్చుకో. నీకు ఏమీ తెలియకుండా బాగా పైసలు ఉన్నాయి, డబ్బులు ఇచ్చుకున్నావు, సీటు కొనుక్కున్నావు, నీ అదృష్టం బాగుండి ఇంత వేవ్లో కూడా గెలిచావు. నువ్వు పద్ధతులు నేర్చుకుంటే నీకు ఏదైనా పబ్లిక్ లైఫ్ ఉంటుంది. నువ్వు మళ్ళీ నీ కాన్స్టిట్యున్సీకి ఎప్పుడన్నా వెళ్ళావా? నువ్వు హైదరాబాద్లో వ్యాపారం చేసుకోవడం తప్ప నువ్వు ఎప్పుడన్నా కాన్స్టిట్యున్సీకి వెళ్ళావా?
ఎప్పుడన్నా మాట్లాడావా? నీలాంటి వ్యక్తులు పబ్లిక్ లైఫ్లో ఉండటానికి కూడా అనర్హులు. నువ్వు నిన్ను ఎట్లా ప్రాంత ప్రజలు నీకు ఎట్ట ఓటేశారో నాకైతే తెలియదు, కానీ నీకు అసలు బేసిక్ నాలెడ్జే లేదు. ఫస్ట్ బేసిక్ నాలెడ్జ్ పెంచుకో, జర్నలిజం అంటే ఏంటో అర్థం చేసుకో, జర్నలిస్టుల్ని ఎట్లా గౌరవించాలో తెలుసుకో. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.